గమనించాలి. విశ్వాసంలో బలహీనపడినప్పుడు దేవుని యొక్క కార్యాలను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అంతే కదండి. ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉంటారో వారు తమ జీవితంలో వచ్చే కష్టాలు, తమ జీవితంలో వచ్చే బాధలు, తమ జీవితంలో వచ్చే ఇబ్బందులను బట్టి వారు అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. దేవుణ్ణి ఒక శత్రువుగా చూస్తూ ఉంటారు. గమనించాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంలో బలంగా ఉంటామో జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి ప్రేమిస్తామే కానీ ద్వేషించమండి. ఎప్పుడు? విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు, విశ్వాసంలో బలంగా ఉన్నప్పుడు, విశ్వాసంలో మనము దృఢమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనము దేవుడు చేసే ప్రతి కార్యాలని ప్రేమతో స్వీకరిస్తాం. ఎక్కడుంటుంది సన్నివేశం అంటే పరిశుద్ధ గ్రంథంలోని బైబిల్ గ్రంథంలో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతనికి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు, అన్ని రోగాలలో కూడా యోబు ఏనాడు దేవుని ద్వేషించలేదు, ఏనాడు దేవుని దూషించలేదు కాబట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. ఒకసారి ఆలోచించేద్దాం. విశ్వాసంలో బలంగా జీవిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు.